కానీ అత్యంత పవిత్రమైనటువంటిది జన్మ, ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. కనుక జంతూనాం నరజన్మ దుర్లభం. కనుక మిగతా క్రిమికీటకాదులు జంతుజాలాలు కూడా వస్తాయి, మరణిస్తాయి. కానీ మానవ జన్మ ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. ఈ మానవ జన్మను ఏం చెయ్యాలి? మానవ జన్మ ఉన్నంత కాలము బాల్యము గడిచింది, యవ్వనము గడిచింది, వార్ధక్యము గడుస్తూ ఉంది. కనుక ఎప్పుడు అనుకుంటే అప్పుడు సద్య సంకల్పం చేసుకొని ఉంటే వసతి గృహములో, లేదు సమీపములో ఉండబడేటువంటి ఆలయాలకు, లేదు జ్యోతిర్లింగ క్షేత్రాలు, శివుడికి సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్ళి ఆ శివలింగం పైన స్వచ్ఛమైనటువంటి రాగి పాత్రతో స్వచ్ఛమైనటువంటి గంగాజలమును ఆ రుద్రము నమక చమకములతో శివలింగం పైన పోయటం వలన ఆ యొక్క మహాదేవుడు అనుగ్రహిస్తాడు, సకల దోషాలు తొలగబడతాయి.